మున్ననూరు వెంకటయ్య సార్, డి వెంకటయ్య. ఇక్కడ కొత్త కొత్త విధానాలు పెట్టారు, మంచిగా ఉండేవి యంత్రాలు, కొత్త కొత్త వెరైటీలు పెట్టారు. ఇంతకుముందు లేకుండా ఇట్లా వీటితో తక్కువ పనితో ఎక్కువ యూజ్ చేసుకొని బాగున్నాయి. మంచి మంచి విత్తనాలు కూడా బాగున్నాయి. ఇక్కడ అన్ని రకాలు బాగున్నాయి సార్. పామ్ ఆయిల్ కూడా బాగా జబర్దస్త్గా అనిపించింది. అన్ని పంటలు మంచిగా కరెక్ట్ విత్తనాలు కాడి నుంచి అన్ని బాగున్నాయి. మీటింగ్ మంచిగా సక్సెస్ అయింది సార్, బాగుంది. ఇవన్నీ తెలియకపోవు సార్, ఇవన్నీ మీటింగ్ తెలియకపోవు. మాకేం తెలుసు సార్, చెప్పినందుకు వచ్చినాం, చూసినందుకు మాకు చాలా గర్వకారణంగా మంచిగా ఉంది సార్. ఎక్కువ అంటే విత్తనాలు రైతుకు ఉపయోగపడేది యంత్రాలు నచ్చినాయి. యంత్రాలు కొత్త కొత్త వెరైటీలు విత్తనాలు నచ్చినాయి. ఇక పండ్ల చెట్లు కానీ ఆకుకూరలు కానీ అన్ని వెరైటీలు ఉన్నాయి. ఇక్కడ కొత్తగా మంచిగా ఉంది సార్. అన్ని సౌకర్యాలు చేశారు, మెడికల్ కానీ హాస్పిటల్ కానీ అన్ని అందుబాటులో చేశారు, బాగుంది. రైతు పండుగ నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్టాల్ ఉంది. ఈ స్టాల్కి ఒక స్పెషాలిటీ ఉండేది. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా రైతులంతా కూడా సేంద్రియ వ్యవసాయం మీద మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి సేంద్రియ వ్యవసాయంలో వాడే విత్తనాలు, ఆ సర్టిఫికేషన్ ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్గా ఈ స్టాల్ అందుకోసం ఏర్పాటు చేశారు. సో చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. రైతులు వేటిని అంటే సడన్గా ఆర్గానిక్ అనగానే టక్కున ఎవరి దగ్గరకు పోతారు, తీసుకుంటారు. సో తర్వాత వాళ్ళు లాస్ట్కి రియలైజ్ అయిపోతారు ఇది తప్పు అని, అంటే ఫేక్ సీడ్ అని. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వేటిని ఎవరిని అప్రోచ్ కావాలి, ఏంటి పరిస్థితి? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనము తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ సంస్థ అనేది ఒకటి ఉంది. దీని ద్వారా మనము 2 రకాల సర్వీసెస్ రైతులకు ఇస్తున్నాం, 2 రకాల సేవలు. ఒకటి విత్తన ధృవీకరణ అయితే, రెండవది సేంద్రియ ధృవీకరణ. ఈ రెండు సపరేట్ సబ్జెక్టులు. ఈ విత్తన ధృవీకరణ ఏంటంటే, మనము విత్తనోత్పత్తి చేస్తున్నటువంటి పంట క్షేత్రాలను మా సంస్థ వద్ద నమోదు చేస్తే మా అధికారులు వాళ్ళ యొక్క పంట క్షేత్రాలను విజిట్ చేసి అండ్ అక్కడ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి శాంపుల్స్ తీసుకొచ్చి మా ల్యాబ్లో పరీక్షించి దెన్ ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఆ ధృవీకరణ విత్తనాల వల్ల రైతులకు ప్రత్యేకంగా ప్రయోజనాలు ఉంటాయి. ఈ ధృవీకరణ విత్తనాలు వాడడం వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందడమే కాకుండా వాళ్ళు కొన్నటువంటి విత్తన ప్యాకెట్లపైన నమ్మకం, భరోసా ఉంటుంది. అదేవిధంగా ఈ ధృవీకరణ విత్తనాల వల్ల అధిక దిగుబడులు కూడా పొందే అవకాశం ఉంటుందన్నమాట రైతులు. ఇది విత్తన ధృవీకరణకు సంబంధించింది. అలానే సేంద్రియ ధృవీకరణకు వచ్చేసరికి ఎవరైనా రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు మీరు పండించినటువంటి పంటలు ఏదైనా మీరు బయట మార్కెట్లో మధ్య దళారులకు కానివ్వండి, సూపర్ మార్కెట్లకు కానీ అమ్మదలుచుకోవాలనుకుంటే మీరు పంపిస్తున్నటువంటి సేంద్రియ ఉత్పత్తులు సేంద్రియ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేశారా అనేది చాలా ముఖ్యమైన విషయం. దానికి సంబంధించి ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు సేంద్రియ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ముఖ్యంగా ఏంటంటే, రైతులు మీ యొక్క సేంద్రియ పంట క్షేత్రాలను మా సంస్థ వద్ద నమోదు చేయవలసి ఉంటుంది. నమోదు చేసిన తర్వాత మా అధికారులు రైతు యొక్క సేంద్రియ వ్యవసాయ పంటలను ఇన్స్పెక్ట్ చేసి, తనిఖీ చేసి, అక్కడ నుంచి కొన్ని శాంపుల్స్ తీసి ల్యాబ్లో టెస్టింగ్ చేసిన తర్వాత సేంద్రియ ధృవీకరణ పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు మార్కెట్లో ఈ సేంద్రియ ధృవీకరణ పత్రాలను ఉపయోగించుకొని మార్కెట్లో కానివ్వండి, బయట సూపర్ మార్కెట్లకు కానీ ఈ సేంద్రియ ఉత్పత్తులు అమ్ముకోవడం వల్ల మీకు తప్పకుండా మంచి ధర లభిస్తుంది రైతులకు కూడా. ఓకే, ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయం మీద అట్లాగే కొత్త కొత్త వంగడాలని తెలుసుకోవడం కోసం రైతుల ఇంట్రెస్ట్ ఎట్లా కనిపిస్తుంది మీ దగ్గరకు అప్రోచ్ అవుతున్నప్పుడు? అంటే ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఏంటంటే మొదటగా ఆసక్తి చూపుతున్నారు చాలామంది. రాను ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయం ధృవీకరణ పద్ధతి అనేది చాలా లెంతీగా ఉంది, ప్రాసెస్ లేట్ అయిపోతుంది. మార్కెట్లో కూడా కొన్నిసార్లు రైతులు ఏంటంటే ఈ రసాయనాలు లేకుండా పంటలు పండించడం వల్ల ఒక్కొక్కసారి క్రాప్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట పూర్తిగా. అందుకని ఏం చేస్తున్నారంటే చాలామంది రైతులు మొదట్లో ఏదో సంపాదిద్దాము, ఈ సేంద్రియ వ్యవసాయానికి మంచి భూమి వస్తుంది, పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో సేంద్రియ రసాయనాలు లేని ఆహార పదార్థాలు అడుగుతున్నారని చెప్పేసి మొదట్లో చాలా ఆసక్తి చూపినా కానీ రాను ఏంటంటే మళ్ళీ కొంచెం వెనుగడుగు వేస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఏంటంటే మొదట కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత తప్పకుండా మంచి రాబోయే నెక్స్ట్ ప్రపంచం మొత్తం సేంద్రియ వ్యవసాయం వైపే చూస్తుంది. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఒక 3-4 సంవత్సరాలు సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి తర్వాత మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.